ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమన్నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో, నాకు పెళ్లి అయిపోయింది. మీ బావ ఒప్పుకోడమ్మా, అర్థమైందా? లేదు, నీకేమన్నా చెల్లెళ్ళు ఉంటే అక్క అన్నం మానేద్దామని అడిగాను. అవునా? నాకు చెల్లెళ్ళు గట్ట ఎవరో లేరు, అందరూ తమ్ముళ్ళే ఉన్నారు. నాకు తెలుసు నీకు లాంటి వాళ్ళు ఉంటారని. మా అమ్మగారు చెల్లెళ్ళని కనలేదు, అందరినీ అబ్బాయిలనే కన్నది. అంటే దీనికి ముందు ఏంటక్క అసలు ఇప్పుడు ఈ వీడియోలు చేయక ముందు ఎలా మొదలైంది? అసలు వీడియోలు చేయడం ఎలా మొదలైంది? దానికి ముందు ఏంటి? అంటే మంచి ఫ్యామిలీ అయినా, బాగా డబ్బున్న ఫ్యామిలీ? మా వారు వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు పర్లేదు కొంచెం. అయితే మా అమ్మగారు వాళ్ళు ఓకే, మా అమ్మమ్మ గారికి కొంచెం బాగా కొంచెం పర్లేదు ఉన్నదన్నమాట. ఆవిడ కొంచెం ఏమంటారు తాకట్ల వ్యాపారాలు అవి ఇవి అంటారు కదా, అవి చేసేవారు. అల్లుడు అంటే బాగా ఇష్టం, ఇష్టంతో కొడుకు కూతురు అంటే చాలా ఇష్టం. అందుకని అల్లుడిని తెచ్చుకోవడం, వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది కదా. నాది లవ్ మ్యారేజ్ జరిగింది. లవ్ మ్యారేజ్ నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా హస్బెండ్ వాళ్ళు కావుటోళ్ళు, తెలుసా? కావుటోళ్ళు అంటే సావుకారులు అంటారు, వైసెస్. మేమేమో పద్మశాలీలు, అంటే చీరలు ఎత్తారు కదా, చేనేత కార్మికులు. మా ఊర్లో కాకినాడ, అమలాపురం, ఇవన్నీ చేనేత కార్మికులు అనమాట. మేము చేనేత కార్మికులు రాలి బిడ్డను అనమాట. నేను అర్థమైందా? సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి మరి ఏమి ఇష్యూస్ ఏమో అవ్వలేదు? ఎందుకు ఇష్యూస్ జరగలేదు? మా అన్నయ్య మేడ ఎట్టు బయటికి గెంటేసాడు కూడా నన్ను. అంటే ఈయనేమో హైదరాబాద్ కదా, సిటీ కుర్రోళ్ళు ఎలాగుంటారో ఏటో వద్దని చెప్పేసి భయపడ్డారు. తర్వాత మా ఆయన గారు మంచితనం, మా ఆయన గారి అమాయకత్వం, మా ఆయన గారి ప్రేమకనే మా ఇంట్లో వాళ్ళందరూ ఊగిపోయి. 2 రోజులు అయిన అమాయకత్వం మేబీ అది చూసే బుట్టలేసాక అంత సీన్ లేదు. 2 సంవత్సరాలు లవ్వింగ్ మాది, తెలుసా? అదే అమాయకుడు అయితే 2 సంవత్సరాల లవ్ లోని మీ బావన చెయ్యి కూడా టచ్ చేయలేదు, సినిమాలు కూడా తీసుకెళ్ళి. ఎంత మాట్లాడితే వినేవాళ్ళు ఉండాలి కదా, అమాయకులు అయితేనే కొంచెం వింటారు. ఇంత మాటలు ఇన్ని మాటలు అని చెప్పి బుట్టలేసినట్టు అనిపించింది నాకు. ఫోన్లే బుట్టలు వేసినా ఏం వేసినా 15 సంవత్సరాలు గడిచిపోయింది. మా ప్రేమ, మా పెళ్లి, మా పిల్లలు. బావగారు ఏంటి, బావగారు మాట్లాడతారా? అంతేగా అంతేగా అంటారా? 2 మాటలే అంతేగా అంతేగా అనవలసిందే. అనపోతుంటామేటి? ఫస్ట్ నుంచి ఇంతే మాట వింటేనే ఇంట్లో సంసారం మంచిగా సాగుద్దబ్బాయి. రేపు నువ్వు పెళ్లి అయ్యాక కూడా మీ ఆవిడ మాట విన్నావు అనుకో, ప్రశాంతంగా ఉంటది. చేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ భయం వేసి చేసుకోవట్లేదు. అందరూ ఏమో గోదావరి జిల్లాలో అల్లుడిని చాలా గౌరవంగా చూసుకుంటారు, ఐ మీన్ మర్యాదలతో చంపేస్తారు. పెళ్లి చేసుకుంటే గోదావరి అమ్మాయిని చేసుకోవాలని అంటున్నారు బయట. ఇప్పుడు ఎలాగా గోదావరి అమ్మాయిలు ఇలా మాట్లాడతారో, మొగుడు జస్ట్ అంతేగా అంతేగా అంటే చాలు అని అంటే భయపడతారు కదా మళ్ళీ. అంతేగా అంతేగా అంటే కొన్ని విషయాల్లోని మొగుడే ఏం చెప్తే అదే అంటాం మేము. అర్థమవుతుంది? అసలు మా గోదావరి సైడ్ అమ్మాయిల గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాం తెలుసా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికి మా ఆయన గారు గదిలోకి వెళ్ళాడు అనుకో, బయటకు రానివ్వదు మా అమ్మాళ్ళు, తెలుసా? వండి పట్టుకెళ్తానే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కూడా. మా బావగారు వస్తున్నారు అన్నప్పుడు గోదావరి కాడికి వెళ్ళి చేపట్టుకొచ్చి ముక్కలు కొట్టించి బావగారి కోసం ఫ్రైలు అవి ఇవి అన్ని బెడ్రూమ్లోకి వస్తాయి, బయటకు రాడు పోయి ఆయన. ఇంకేంటి, ఇంకా అంతకన్నా ఇంకా చూసేసుకుంటారా మిమ్మల్ని? సరే కానీ మరి అన్నయ్య మెడకు పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఈ నోరు ఏం పని చేయలేదా? ఆయుధంగా పని చేయకపోవడం ఏంటి? పని చేయదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకే పోతే అంత బాధ్యత ఉంటది కదా. మా చెల్లికి నేను దగ్గరుండి చెయ్యాలి అని ఉంటది కదా. ఏం చేస్తా, మా సిచ్యువేషన్ వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియదు మనకి. ఒళ్ళు తెలియక పెద్దోళ్ళు కనబడరు, అన్నగారులు కనబడరు, ఎవరో కనబడ్డు. ప్రేమించినోడు ఒకడే కనబడతాడు. ఆడే దేవుడు, ఆడే ఏదో అంటారు కదా, అలాగా అన్నిటికీ పూజలు వాళ్ళకే చేయాలనిపిస్తుంది ఆ టైంలో అనమాట. మరి ఎన్ని సంవత్సరాలకు తెలిసింది మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కనిపించారు? అంటే మేము వెళ్ళిపోమన్నారు, తర్వాత వచ్చేసేమో మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత ఏమో చెప్పడం, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే అని అనడం, మొత్తం అంతా ఒప్పుకున్నారు. సూపర్, ఇప్పుడు అంతా హ్యాపీ లైఫ్. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ముందే ఒప్పుకున్నారు. మా అమ్మాల కన్నా మా అత్తగారు వాళ్ళే ముందు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇంత అందమైన కోళ్ళు, ఇంత మా అత్తగారి కోళ్ళు మనకు దొరుకుద్ది ఏంటని చెప్పేసి మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఎమ్మటినే నాకు ఓకే చెప్పేశారు. మనకేం తక్కువ అంతే. ఇప్పుడు పెళ్ళి అయి ఉంటే స్వయంవరం పెట్టేవారు, ఇప్పుడు కాబట్టి అలా అయిపోయింది. ఇప్పటికే బయటికి వెళ్తుంటే పిల్లకి పెళ్ళి అయిందా లేదా అని అడుగుతున్నారు, నిజంగా అడుగుతున్నారు. మరి నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా? నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను, నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లికి ఇచ్చినప్పుడే అనుకున్నాను. ఇంటర్వ్యూకి అన్నామని వచ్చాను, అర్థమవుతుందా? ప్రపోజింగ్ రాసింగ్ రీసింగ్ చేస్తావేమో, చింతకి పత్రం చేసేస్తాను సుమి. లేదు లేదు లేదు, అంత అత్యాస నాకు లేదు. నాకు కొంచెం అంటే మరీ అంత అత్యాస లేదు, ఏదో కొన్ని ఆశలు ఉన్నాయి కానీ. బట్ ఎనీవే, ఇప్పుడు 2 పిల్లలక్క? 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఏమో 8వ తరగతి చదువుతుంది, బాబు ఏమో 6వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు పాప నువ్వు బయటకు వెళ్తే అక్క చెల్లెలు అంటా ఉంటారా? అంటే అట్లా ఏమంటారులే, కొంచెం ఉంటది కదా. పాపతో వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తాను కదా సంప్రదాయంగా.
ఇప్పుడు ఏంటి పాప బాబు స్కూల్లో అడుగుతూ ఉంటారా? అడుగుతారు వాళ్ళు స్కూల్లో అడుగుతారు, మమ్మీ తెలిసి మమ్మీని అందరికీ కల్పించి తెలుసు కదా. ఒకసారి ఫోటో తీసుకుంటాం ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అడుగుతారు, బాగా మాట్లాడతారు. స్కూల్స్ లో కూడా టీచర్స్ కానీ వాళ్ళ లెక్చరర్స్ కానీ చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఆ వీడియోలు రీల్స్ వైరల్ అవుతున్నప్పుడు చూసుకుని తెగ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. కానీ రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా. అయ్యో ఆయన అసలు ఆయన గురించి అసలు ఎంత చెప్పుకున్న తక్కువ. ఎంత అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే ఇంకా నాకు నోరడిపోయింది. ఇలా గలగలా మాట్లాడలేదు, ఇంకా సైలెంట్ అయిపోయి నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ఆయన ఎన్ని సినిమాలు తీసి అంత పెద్ద ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన అలా మాట్లాడడం మామూలు విషయం కాదు కదా. నా ఫ్యాన్ అని చెప్పడం, ఆయన ఎంత గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి కాబట్టి మన సుమక్క మరి అంత పెద్ద యాంకర్ అయ్యింది కదా. అంటే ఆయన షాక్ అయి ఉంటారు. అంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే వాళ్ళ వైఫ్ కదా సుమగారు, ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటాం. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. మేమందరం చిన్న చిన్న పిచ్చుకలు అక్క దగ్గర. అంటే అంటే అంత ఎక్కువ మాట్లాడే వాళ్ళని చూసి షాక్ అయి ఉంటారు, ఆయన కూడా స్టన్ అయి ఉంటారు. చాలా హ్యాపీగా అసలు బాగా మాట్లాడారు ఆ రోజు ఆయన అయితే. నేనైతే లైఫ్ లో నేను మర్చిపోలేని మంచి మెమొరీ అది, తెలుసా. ఆ రోజు నా షూట్ అయిపోగానే స్టేజ్ దిగి మొత్తం మా ఆఫీస్లో ఎంతమంది ఉంటారో అంతమందికి చెప్తానే ఉన్నాను. సూపర్ సూపర్. అసలు ఇక్కడ వరకు రావడం, జబర్దస్త్కి ఇంటర్వ్యూకి ఎన్ని ఛానల్స్ పిలవడం, నీ డిమాండ్ అసలు నీకు స్కెడ్యూల్ ఖాళీ ఉండట్లేదు, ఎప్పుడు హైదరాబాద్ వస్తామని వెయిట్ చేయడం. ఖాళీ ఉండట్లేదు మరి. పొద్దున్న ఎగుతానా, ఇంట్లో గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పిల్లల సక్క పెట్టుకోవడం, మొగుడు కొండి పెట్టుకోవడం, ఇవన్నీ అయిపోయి అంటే మళ్ళీ షూటింగ్ కాడికి వెళ్తాం. బోల్డ్ అంత బిజీ. వీడియోలు కూడా చేస్తలేదు, చూసేవారు ఈ మధ్య. టైం కుదరట్లేదు, ఎక్కడ బిజీ. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకో, ఆయన కొన్ని సంతకాల మీద పెట్టే పనే ఉంటది, ఇంట్లో పనే ఉండదు కదా. నాకు అలా కాదు కదా, బయట వర్క్ చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఫుల్ బిజీయా, నో డేట్స్ యా. చాలా బిజీ. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా, నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి. అందులో ఏమి కొలత ఏం చెయ్యం. ఇట్లా ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా మగ జాతి మీద, ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా. లైక్ మీరు ఊపు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా విన్నా? అట్లా అనలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తారు కదా. ఎన్ని టెన్షన్స్. ఇప్పుడు వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేనేజర్స్ అని, డైరెక్టర్లు అని, ఇట్లా ఉంటారు. వాళ్ళ ఒత్తిడి మొత్తం ఎవరి మీద చూపిస్తారు? మనకి ఎంత చేసే వాళ్ళ మీద కదా చూపించేది. ఆ ఒత్తిడి అంతా వీళ్ళ మీద చూపిస్తారు. ఆ టెన్షన్లు అన్ని భరించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పటికీ రారా తిట్టామనుకో, ఆడికి పిచ్చిలేసి ఇంటికి ఎందుకు వస్తున్నామా అని జీవితం మీద విరక్తపడద్దు అనమాట. అట్లా కాకుండా మొగుడు వచ్చేటప్పటికి మనం కొంచెం హాట్గా రెడీ అవ్వి, డార్లింగ్ కమాన్ యా, సీస్ డబ్బు స్నానం యా, భోజనం తిని యా అన్నాం అనుకో, మంచిగా ఉంటది కదా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. లేదు, నేను అలాంటి వాటికి లొంగను. వద్దు, మేము ఎవరం కూడా లొంగం. మాకు తెలుసు, మా క్లారిటీ ఉంది. మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, బ్రహ్మచార్యంలో ఉన్నాం మేము అందరం. అంత ఫీల్ లేదు, పెళ్లి అవ్వలేదు సేపు. సరిగ్గా పెళ్లి అయ్యిందంటే అంతే, ఇంకా మొత్తం చేతిలో పట్టుకెళ్ళి ఆడదాని చేతిలో పెట్టవలసిందే. ఈ పెత్తనాలు ఏమి చెల్లవి, ఇంకా అయిపోయింది. నాకు ఈ ఇంగ్లీష్ వీడియోలు అయ్యి చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వీడియోలు అయ్యి అర్థం కావు. బట్ నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది అక్క. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles 2-4 size yeah, she's gold ring yeah, and gold kammal yeah, she's sari yeah, she's ID channel yeah. ఓ సూపర్ సూపర్. అసలు యా ఒకటి అర్థమైంది, బాగుంది, సూపర్. అసలు చాలా బాగా మాట్లాడావు అక్క. యా అనాలా లాస్ట్ లో సెంటెన్స్? ఇంగ్లీష్ అయితే యా అనాలి. ఓకే, యా యు యా యు సూపర్ యా అనాలి. ఓకే, సూపర్ అక్క, నువ్వు రియల్లీ సూపర్. అంటే ఇప్పుడు అంటే అది ఇందాక అన్నాను కదా, మీరు ఊపాలి అంటే ఊ కొట్టాలి, ప్రాసలు కూడా ఉంటాయి నీ దగ్గర. రైటింగ్ ఉంటుందా? కాదు, ముందే ఉన్న రైటింగ్ ఉంటుందా? రాసుకుని ఏమన్నా వీడియో చేస్తూ ఉంటావా? రాసుకోవడం ఏమి లేదు చిన్న. ఏమనుకుంటానంటే, ముందు ఇప్పుడు ఈ రోజు ఇది చెయ్యాలి అనుకున్నాను అనుకో, ముందు మైండ్ లో ఫిక్స్ అవుతా ఈ రోజు ఇది చెయ్యాలి ఓకే అని చెప్పేసి మైండ్ లోనే. చదువుకోలేదు నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, నేనే చదువుకోలేదు. 5వ తరగతి చదివాను. 5వ తరగతి చదివి 6లోకి వెళ్ళాను. మా ఇంట్లో 6వ తరగతి ఎవరు చదవలేదు తెలుసా, నేనే 6వ తరగతి 15 రోజులు చదివాను. మా ఇంట్లో పై చదువులు చదివింది నేనే. నిజం.
గ్రేట్. 6వ మా తరగతి అక్క చదవలేదు, మా అన్నయ్య 5వ చదవలేదు. తరగతి అని చెప్పకూడదు మరి, 6 డిస్కంటిన్యూ అని 6 చెప్పాలి. డిస్కనెక్టింగ్ అయ్యింది. అది అయితే నేనే పెద్ద చదువులు చదివాను మా ఇంట్లో చెప్పాలంటే. ఇంగ్లీష్ ఆధారపడతావు నువ్వు అసలు. అసలు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా మందికి ఇష్టం కూడా. స్కూల్లో చెప్పారా ఇంగ్లీష్? ఇంగ్లీష్ వాళ్ళు చెప్పలేదు, నేను నేర్చుకుంటాను. ఓకే. ఒకసారి చూడగానే పట్టేస్తాను ఏదైనా కూడా. పిల్లలకి పిల్లలు మాట్లాడుతూ ఉంటారా నీతో బ్యాక్? నాతో మాట్లాడరు. మాట్లాడలేరు. ఎందుకంటే నాకు వచ్చి ఇంగ్లీష్ మా పిల్లలకి ఎక్కడొస్తుంది, అంతే, కష్టం కదా మాట్లాడరు. ఓకే. ప్రాసలు అయ్యి నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఏదన్నా మాట్లాడినా అంటే మన గోదావరి స్లాంగ్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. దానికి నువ్వు చాలా ప్రాసలు పెడతా ఉంటావు. ఎండింగ్ స్టార్టింగ్ ఏ లెటర్ తో అంటే ఫస్ట్ నుంచి కూడానే నాకు గోదావరి సైడ్ పుట్టాను కదా, ఎంత సిటీలోకి వచ్చినా కూడానే నాకు అక్కడ మాటలు అనేవి కానీ పరిచయాలు కూడానే పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు. పెద్ద పెద్దోళ్ళు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటావేమో, అలా కాదు, వయసులో పెద్దోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాను నేను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచి చెడ్డ అన్ని కుర్రోళ్ళకి ఏం తెలుస్తుంది? కుర్రోళ్ళకి బండి మీద డేగల్లా ఎగిరిపోయామా, లేకపోతే ఆ పిల్లని గోకేమా, ఈ పిల్లని గోకేమా, ఇదే మంచి చెడ్డ తెలుస్తుంది ఏంటి మీకు ఏమన్నా? సరేలే కానీ నువ్వు ఎంత తిట్టినా మమ్మల్ని మేము ఆశీర్వాదాలు ప్రేమనే ఇస్తాం తిరిగి. తిట్టడం కాదు, అక్క మాటలు విన్నావు అనుకో పెరిగన్న మూటలు తెలుసా, జీవితంలో నువ్వు పై స్థాయికి వెళ్తావు. నిజం. సో మమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు అన్నావు కాబట్టి ఎవరైనా అమ్మాయిలు కనిపించి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారనుకో, మరదల్లో అను, చెల్లి అనొద్దు, మరదల్లో ఎందుకంటారు? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, ఎంతమంది వచ్చినా కూడా సిస్టర్లే. అర్థమైందా? మరదల్లోని ఎందుకంటాను? మీ టాలెంట్ తోటి మీరు పడగొట్టుకోండి అమ్మాయిని. నువ్వు చక్కగా జాబ్ చెయ్యి, చక్కగా మంచి చెడ్డ అన్ని చూసుకో, ఎవరో ఒకరు పడతారు నీకు. సరే కాకపోతే ఇప్పుడు ఇంతమంది ప్రేమ చూపిస్తున్నారు, జబర్దస్త్ వరకు వచ్చావు, స్టార్ అయ్యావు. కాకపోతే స్టార్టింగ్ లో ఎప్పుడైనా కొంచెం నెగిటివ్ కమెంట్లు ఇవన్నీ ఏమన్నా ఎదుర్కొన్నావా? మరి నెగిటివ్ కామెంట్లు రాకపోతే వచ్చింది అమ్మ శ్రీదేవక్క అని రాగానే నాకు మళ్ళీ దండేసేసి కిరీటం పెట్టేస్తారు నెత్తి మీద. నేనేటో ఎవరికే తెలియదు కదా. ఏమన్నారు స్టార్టింగ్ లో? తిడతారు కదా, ఎవరి అమ్మాయి స్లాంగ్ ఏంటి, ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అని కొంచెం కామెంట్లు పెట్టివారు, అక్కడక్కడ కామెంట్లు పెట్టివారు. పెడతారమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చామంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు ఒకరికేమో మంచి మసాలా కావాలనుకుంటాడు, నేనేమో అరుస్తా మాట్లాడతాను, ఆడికి మసాలా ఎందుకు నచ్చుద్ది? నచ్చదు. పోనీ వెళ్ళిపోతాడా? వెళ్ళడు. కంపల్సరీ ఆడికి కావాల్సింది అక్కడ పెడతాడు, టైప్ చేస్తాడు. తప్పేం లేదు. సోషల్ మీడియాలో వచ్చాక ఇలాంటివన్నీ మనం మరి ఆపేద్దాం మధ్యలో ఏమనుకోలేదా? ఎందుకు ఆపేస్తాం? దానికోసం ఇంట్లో వాళ్ళు గుమ్మిని భయపడి ఎందుకు ఆపేయని అలా ఏం చెప్పలేదు. కామెంట్లు అన్నాక అలా ఇప్పుడు ఒక కొడుకును పుట్టినోళ్ళు, ఇప్పుడు మా అమ్మకు పుట్టినోళ్ళు, నేను మా అక్క మా అన్నయ్య ముగ్గురు ఒకలా ఉన్నావా? మా అక్క తెల్లగా ఉంటది, మా అన్నయ్య హైట్ గా ఉంటాడు, నేనేమో పొట్టిగా ఉంటాను. ఒక కొడుకును పుట్టినోళ్ళు మేము ఒకలా లేము. మరి సోషల్ మీడియా ఎంతమంది జనాలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక మనసులో ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏంటని వాళ్ళకి తెలియలేనప్పుడు వాళ్ళకి ఏదేగా ఇంకా రీఛార్జ్ చేయించుకుంటున్నారు. మరి మనకు నచ్చిన వీడియో మనం ఎలా చేస్తున్నామో వాళ్ళకి నచ్చిన కామెంట్ వాళ్ళకి పెడతారు, మనం తీసుకోవాలి అంతే. దీనికి కూడా కామెంట్లు చేస్తారు, చెయ్యండి మీరు, కామెంట్లు చెయ్యాలి, చేస్తేనే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. నేనేం తప్పుగా ఏమనుకోను. ఈ వీడియోలు చేయడానికి ముందు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎవరిదైనా చూసి ఎలా వీడియోలు చేస్తే బాగుంటది, మనం కూడా ఎలా అవుతామని? ఎవరిని చూసి ఇంప్రెషన్ గట్టా ఏం అవ్వలేదమ్మా. నాకు నేనే ఏదో కొబ్బరి బొండం తాగితే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకడు నాకన్నా ముసలోడు, సరే పెద్ద ఇది అనుకో, నేనేం ఫీల్ అవుతలేదు. అయితే నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచాడు. అబ్బా, ఆ ఆంటీ అని పిలవగానే నాలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. చాలా ఫైర్ బయటకు వచ్చింది. ఆయన చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, నాకు చూస్తే అంతా పోగేసి 18 వెళ్ళి 16 కూడా రాలేదు ఇంకా. నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నంబర్ చెప్తాను. అలా పిలిచినప్పుడే 2 సైడ్స్ వేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. నిజంగా చెప్తాను, 2 సైడ్స్ వేసుకుందాం అనుకున్నాను ఆంటీ అని పిలవగానే. కానీ నేను సరేలే అని ఆ కోపం అవన్నీ గుర్తుపెట్టుకుని ఏంటి ఇప్పుడు ఏమన్నా ఉరిశిక్ష ఏమన్నా వేయించేవాడికి? మరి అంత పెద్ద పాపం చేసినప్పుడు, అంత పెద్ద నేరం చేసినప్పుడు వదిలేయడం ఎలాగా? అదేంటో ఎన్నిసార్లు ఆంటీ పిలిచినా కూడా, ఎన్నిసార్లు ఆంటీ అని పిలిచినా కూడా కొబ్బరి బొండం తాగుతా కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను నేను. అవునా? ఎప్పటి కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను. ఇప్పటికీ ఆంటీ అని పిలుస్తున్నాడా? అవునా? సరదా అంతే. ఇంకనే కావాలని పిలిచాడా ఆంటీ అని? తెలియదు అప్పుడు తెలియదు ఆయనకు. కొంచెం నేను నైటీ వేసుకుని వెళ్ళడం వల్ల తెలియక, నా పక్కన ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి నా కూతురు అనుకున్నా, అమ్మాయి నా కూతురు కాదు ఇక అనుకుని ఇంకా పిలిచారనమాట. తర్వాత ఇంకేం పిలవరు పాపం. ఇప్పుడు వెళ్తే ఏమని పిలుస్తారు? శ్రీదేవి గారు అని పిలుస్తారు. ఇప్పుడు స్టార్ కదా, ఇప్పుడు కొంచెం మొత్తం అందరికి పాపులారిటీ అక్కడ.
నువ్వు మాట్లాడితే స్టార్ అనుకో, ఎందుకంటే మిస్ ఇండియా పోటీలకు వెళ్దాం అనుకోండి, మిస్ ఇండియా అను. ఓకే మిస్ ఇండియా. యా మేము మిస్ యూనివర్స్ అంటున్నాం. అయితే మిస్ యూనివర్స్ అన్న పర్వాలేదు. యూనివర్సే బెటరా? మిస్ యూనివర్స్ అంటే ఇప్పుడు యూనివర్స్ లోనే ఉంటది కదా స్టార్, అందుకని స్టార్ అంటున్నా. అవునా? ఇప్పుడు ఇంతగా స్టార్ లో డైమండ్ పెడతారా, ఏం పెడతారు? లేదు డైమండ్, నువ్వే డైమండ్ కదా, ఇంకా ఉత్తి స్టార్ ఇస్తావు అంతే. అవునా? డైమండ్ సరేలే, నువ్వే ఇంకేం కాబట్టి. చేస్తాం వచ్చిన వాళ్ళకి అదే. ఇంకా ఇప్పుడు ఏంటి ఇవన్నీ గోల్డేనా? బంగారమే. వెళ్ళేటప్పుడు వేసేద్దారు అనుకుంటున్నారేంటి ముగ్గురు కలిపి? 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామా? 1 గ్రామ్ గోల్డ్ అంటే బంగారంలా ఉంటది అనమాట. బంగారం ఏం కాదు. ఎంత బంగారం ఉంటే భూమి మీద ఆగుతానా నేను? మా వాళ్ళు ఇప్పుడే ఏ బండి కొందాం, ఏం కారు కొందాం అని ప్లాన్లు వేసుకుంటూ బంగారంలో ఏం కాదు. 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కొలబరేషన్సే. కొలాబరేషన్లు అవి కూడా. కొన్నాయి కూడా కాదు మళ్ళా, ప్రేమతో సిస్టర్స్ పంపించి. ఇప్పుడు ఎంత సంపాదిస్తా ఉంటావు అక్క? అంటే